జై శ్రీరామ్ అండి. ఎలా ఉన్నారు? ఈ రోజు టాపిక్ ఏంటి అంటే వరంగల్కి సంబంధించిన ఒక కొత్త జంట పెళ్లి 3 నెలలైంది. ఎన్నో ఆశలు కోరికలతో చక్కగా హనీమూన్ ట్రిప్ ప్లాన్ చేసుకుని గోవాకి వెళ్దామని సికింద్రాబాద్ స్టేషన్కి వచ్చారు. వచ్చిన తర్వాత సాయి అనే పెళ్లి కొడుకు వాటర్ బాటిల్ కొనుక్కొద్దామని చెప్పి తన స్నేహితులు 4, భార్య, బావమరిది ఇంతమంది కలిసి చక్కగా గోవా ట్రిప్ వెళ్తున్నారు. వాటర్ బాటిల్ తెస్తానని ట్రైన్ దిగేట. ట్రైన్ కదలతో సాయి ఫ్రెండ్స్ చైన్ లాగితే ట్రైన్ ఆగింది. ఎక్కబోతున్నట్ట. అంతే ఇంతలోకి రైల్వే పోలీసులు వచ్చి ఎవర్రా చైన్ లాగింది, దిగండి ముందు బయటకి కిందకి అని చెప్పి ఆ ఇద్దరు స్నేహితుల్ని సాయిని పట్టుకుని అడుగుతుంటే ఫైన్ కట్టండి అంటే కడతాం సార్ లోపల మా వైఫ్ ఉంది అందుకని మేము కట్టేస్తాం సార్ అన్నా చెప్పినా వినిపించకుండా అత్యుత్సాహం చూపించిన రైల్వే పోలీసులు అతన్ని ఇబ్బంది పెడుతుంటే ట్రైన్ కదిలిపోతోంది మేము కడతాం సార్ అని చెప్పితే ట్రైన్ కదిలిపోతుందని ఎక్కుదామని చెప్పి సాయి ఎక్కపోతే ట్రైన్ కి ప్లాట్ఫామ్ కి మధ్యలో పడి నలిగిపోయి చనిపోయాడు. హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొందుతూ. నాకు తెలియక అడుగుతానండి రైల్వే పోలీసుల్ని, ఎన్నిసార్లు ఈ మధ్యకాలంలో ట్రైన్ ఎక్కితే ఎన్నో దొంగలు ఆడవాళ్ల మీద నగలు తీసుకుని ఆడవాళ్ళని చిత్తకొట్టి తీసుకుంటున్నా ఈ రైల్వే పోలీసులు ఎక్కడుంటారో కనపడరు. పసిపిల్లలు తల్లిల పక్కన పడుకుని ఎత్తుకుపోతున్నా రైల్వే పోలీసులు ఎక్కడుంటారో కనపడరు. చైన్ లాగితే వచ్చిన తప్పేంటి అసలు? ఒక మనిషి ప్రాణం కాపాడటానికి భార్య లోపల ఉండిపోయింది, వాడు బయట ఉండిపోయాడు, చైన్ లాగాడు. తప్పేంటి? వాడేమైనా దొంగతనం చేయడానికి ఆపాడా? లేదా దేనికి ఆపాడు? ట్రైను అది చూసుకోండి, ఫైన్ కట్టండి అంటే మరి మీ రైల్వే శాఖ కూడా మేము చాలా పకడ్బందీగా మాకు సేఫ్టీ ఉంటుందని ట్రైన్లు ఎక్కితే ఎంతో మంది బంగారాలు పోయినాయి. రైల్వే శాఖ ఏమైనా ఇచ్చిందా మాకు తీసుకొచ్చి డబ్బులు? రైల్వే ఎంప్లాయీలు ఏమైనా ఇచ్చారా? రైల్వే పోలీసులు ఏమైనా తీసుకొచ్చి బంగారాలు ఇస్తున్నారా? ఎంతో మంది కడుపులో పడుకోబెట్టుకున్న పక్కనున్న పిల్లల్ని ఎత్తుకుపోయారు. రైల్వే వాళ్ళు ఏమైనా పట్టించుకున్నారా? ఎంతో మంది ఆడపిల్లల్ని ట్రైన్లో ఈ మధ్యకాలంలో రేపులు చేశారు. రైల్వే శాఖ పట్టించుకుందా? రైల్వే పోలీసులు పట్టించుకున్నారా? ఒక మనిషి కోసం చైన్ లాగితే అమ్మాయి జీవితం ఏమివ్వాలి? ఇవాళ 3 నెలలైంది పెళ్లి. హనీమూన్కి వెళ్తున్న ఆ అమ్మాయి జీవితంలో అట్లాంటి కాళరాత్రిని ఈ రైల్వే పోలీసులు ఏమైనా తీసుకొచ్చేస్తారా? బుద్ధి జ్ఞానం లేకపోతే సరే ఆఫీసర్లను చెప్పుకు తిరగడానికి కానివ్వండి, చేసేవన్నీ వరస్ట్ పనులు అయిపోతున్నాయి. యూట్యూబ్ తెలిస్తే చాలు, న్యూస్ పెట్టుకుంటే చాలు. అధికారులు చేస్తున్న నిర్లక్ష్యం ఇంత అంత కాదు. దొంగలు పడి జనాన్ని కొట్టినా వీళ్ళు పట్టించుకోరు, కొట్టేసి మాకు ఫోన్లు చేసేంటి తర్వాత వస్తారు. రైల్వే స్టేషన్ లో ప్రమాదాలు జరిగే ప్లాట్ఫామ్ లో ఇరుక్కుపోయి సాయి చనిపోతే హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటూ పెళ్లి కొడుకు. ఏం బుద్ధులండి మీ బుద్ధులు? మళ్ళీ మీకు రైల్వే శాఖ, మళ్ళీ టికెట్లు, దానికి ఒక ట్రైన్లు. మీ అందరికి ఉద్యోగాలు ఇస్తుంది ఎక్కడి నుంచి ఇస్తున్నారు? డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి? జీతాలు. ప్రజలు టికెట్లు కొనుక్కుంటేనే మీకు డబ్బులు వస్తున్నాయి, జీతాలు వస్తున్నాయి. చైన్ లాగితే ఏమైపోయారు ఇప్పుడు మీరు? ఫైన్ దేనికి కట్టాలి అసలు? ఒక మనిషి ఎక్కలేకపోయాడు, ఆగాడు, లాగాడు. ఇప్పుడు ఏంటి? ఆడేమైనా దొంగతనం చేశాడా? ఏమన్నా రైలు పట్టాల మీద ఎన్నో దొంగతనాలు జరుగుతున్నాయి, ట్రాక్స్ ఎత్తుకుపోతున్నారు. ఇంకోటి చెప్తా మీకు, ఎవరింటి దగ్గరన్నా బడా బాబులు, బాగా తెలిసిన వాళ్ళు, బాగా ఇన్ఫ్లుయెన్స్ ఉన్న వాళ్ళ ఇళ్లలో రైలు పట్టాల దగ్గర, రైలు ట్రాక్ల దగ్గర ఉండే కొండరాళ్ళు లాంటివి వాళ్ళ ఇళ్లకి ప్రహరీలు కట్టుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఇళ్లకి ఇళ్లు కట్టుకున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళ ఫామ్ హౌస్లకు తరలించుకున్న వాళ్ళు ఉన్నారు. ఇన్ని దొబ్బితింటూ ఒక మనిషి చైన్ లాగేట, ఒక మనిషి ఎక్కడానికి నిలువున వాడి ఆయువు తీసేసి వాడి ప్రాణం తీసి పడేశారు. ఇలాంటి వాళ్ళని ఉరిదీయాలి అసలు. మళ్ళీ ఆఫీసర్లను రైల్వే పోలీస్ అని చెప్పుకోవడం, ఈ న్యూసెన్స్ అంతా ఈ పోలీసుల వాళ్ళు ఎక్కడ చూసినా సరే. అసలే వాడిని పట్టుకోరు, నిందితుడిని పట్టుకోరు, అమ్మాయిలను రేపు చేసే వాళ్ళని పట్టుకోరు, ఆ ట్రైన్లో ఇబ్బంది పెట్టే వాళ్ళని పట్టుకోరు. మొన్న ఎవరో రైల్లో ఫుడ్ బాగోలేదని కంప్లైంట్ ఇస్తే అమ్మేవాడి మీద ఆ అమ్ముకునే వాటర్ బాటిల్, సమోసాలు అమ్ముకునేవాడు పై బెర్త్లో పడుకున్న అతన్ని వీడియో చూసాను. చిత్త కొట్టి రక్తం వచ్చేటట్టు కొట్టారు. ఏమయ్యారు రైల్వే పోలీసులు? అప్పుడు ఏమయ్యారు? మరి వాడిని బయటకు వచ్చి ఇట్లాగే రైలు కిందను ప్లాట్ఫామ్ కింద పెట్టి పడుకోబెట్టి రైలు ఎక్కించకపోయారా? మరి ఇట్లాంటి వీడియోలు చూసినప్పుడు ఆవేశాలు వచ్చేస్తుంటాయండి. వాళ్ళు నాకు ప్రత్యేకంగా వాళ్ళని హింసించాలని కాదు, ఒక పిల్లాడి ప్రాణం తీసేశారని. చూడండి, ఆలోచించండి. ఇట్లా ఎవరైనా లాగినప్పుడు పోలీసులు కూడా ఆలోచించండి. అంత చట్ట ప్రకారం, ధర్మ ప్రకారం, న్యాయ ప్రకారం పోతున్నాం అనుకోమాకండి. మీరు చేసే ప్రతి పని తెలుసు జనానికి, ప్రజలకి. నేను అక్కడ ఉంటే ఉతికి అరేసేదాన్ని ఒక్కొక్కడిని. తప్పుగా అనుకోమాకండి ఇలా చెప్పానని. బాధ ఎట్లా ఉంటుందంటే ఆ పెయిన్ ఆ రకంగా ఉంటుంది.
మీరు న్యాయబద్ధంగా ఉద్యోగం చేయండి, బాగుంటుంది. అప్పుడు ఇంకోళ్ళకి నీతులు చెప్పచ్చు. ఓకేనా?